Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for District and Subordinate Courts exam ki gaanu 200 plus most important one word substitutions ni manam ee video lo discuss cheskundam. This is by far one of the most important videos that ever released in this channel. Reason enti anante ee okka video lo nunchi you can expect direct ga oka 2 to 3 questions English vocabulary ki sambandhinchi meeku ee video lo nunchi vachestayi. So last video lo manam 150 around 140 ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్టయితే గో అండ్ వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. అండ్ ఈ వీడియోలో మనం 200+ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డిస్కస్ చేసుకుంటాం. దెర్ ఇస్ నో పార్ట్ 2 ఆర్ పార్ట్ 3 ఫర్ దిస్ వీడియో. మొత్తం అన్ని వర్డ్స్ కూడా ఈ ఒక్క వీడియోలోనే డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యు హావెంట్ సబ్స్క్రైబ్డ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కింద హైప్ అని ఒకటి ఎక్స్ట్రా సెక్షన్ యాడ్ చేశారనమాట యూట్యూబ్లో. సో దట్ యూ కెన్ గివ్ పాయింట్స్ అండ్ ఆ పాయింట్స్ తోటి యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా కొద్దిగా ముందుకు పుష్ చేస్తుంది. ఓకే, యూ కెన్ గివ్ దట్ హైప్ రేటింగ్స్ యాజ్ వెల్. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మొత్తం ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అన్ని ఆల్ఫాబెట్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అబ్డికేట్. అబ్డికేట్ అంటే టు గివ్ అప్ థ్రోన్ వాలంటరీలీ, సింహాసనాన్ని విడిచిపెట్టడం అనమాట అబ్డికేట్ అంటే. సో ఒక రాజు తన కొడుకు కోసం సింహాసనాన్ని వదిలేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం వర్డ్ యూజ్ చేయొచ్చు? అబ్డికేట్. టు లీవ్ ఎ సీట్, టు లీవ్ ఆర్ టు గివ్ అప్ ఎ సీట్ టు అనదర్ పర్సన్, దాన్ని అబ్డికేట్ అని అంటాం. ఎబిరేషన్ అని అంటే డీవియేషన్ ఫ్రమ్ ది నార్మల్. నార్మల్గా వెళ్ళే దానిలో నుంచి మనకి ఏదైనా ఒక డీవియేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎబిరేషన్ అని అంటాం, అసాధారణం. ఎబోర్ అంటే టు హేట్ డీప్లీ, ఒకరిని కంప్లీట్గా బాగా ద్వేషిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎబోర్ అని అంటాం. అబారిజిన్, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. అబారిజిన్ అంటే ఎవరు? జనరల్గా ట్రైబల్ పీపుల్ ఉన్నారనుకోండి, దే ఆర్ ది అబారిజినల్స్ ఆఫ్ దిస్ ల్యాండ్. అండ్ మిగిలిన వాళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. అబారిజిన్ అంటే నేటివ్ పర్సన్, స్థానికుడు, ఒరిజినల్ ఇన్హాబిటెంట్ అని అర్థం. అబ్రిడ్జ్ అంటే టు షార్టన్ ఎ టెక్స్ట్, సంక్షిప్తంగా చెప్పడం అనమాట. ఏదైనా ఒక పెద్ద దాన్ని షార్ట్గా చేసి షార్ట్ అండ్ బ్రీఫ్గా చెప్పారనుకోండి, అప్పుడు అబ్రిడ్జ్ అని అంటాం. అబ్స్టైన్ అంటే రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, దూరంగా ఉండుట. మనకి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్లో డిఫరెంట్ ఓటింగ్ సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అండ్ గాజాకి సంబంధించి ఓటింగ్ అవ్వచ్చు, యుక్రెయిన్ అండ్ రష్యాకి సంబంధించి ఓటింగ్ అవ్వచ్చు. అలాంటి టైంలో ఇండియా ఇన్ జనరల్గా అబ్స్టైన్ చేస్తుందన్నమాట, ఓట్ వేయకుండా ఉంటుంది. అంటే ఏంటి? రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇండియా అబ్స్టైన్ టు ఓట్ అని వస్తుంది. అంటే ఏంటి? దూరంగా ఉండడం. వీఆర్ నాట్ ఓటింగ్, మనం జస్ట్ తప్పుకుంటున్నాం అనమాట దాని నుంచి. అబెండెంట్ అంటే ప్లెంటీఫుల్, ఎక్కువగా ఉండడం. ఎకలాడ్ అంటే అవార్డ్ ఆఫ్ మెరిట్, అప్రిసియేషన్ అనమాట, లేదా పురస్కారం ఎకలాడ్ అంటే. అకంప్లైస్ అంటే పార్ట్నర్ ఇన్ క్రైమ్, నేర సహచరుడు. అకంప్లైస్ అంటే ఏంటి? పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఇప్పుడు ఇద్దరు కలిసి అగైన్ అతడు మూవీ ఎక్కువగా మనకి న్యూస్లో, మనకి ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఎవరు? మహేష్ బాబుకి అందులో. సో నందగోపాల్ ఉన్నాడు అనుకోండి, నందగోపాల్తో పాటు పక్కన ఇంకొక పర్సన్ ఉంటాడు, సో సోను సూద్ ఉంటారు కదా. సో హీ ఈజ్ అకంప్లైస్ అంటే హీ ఈజ్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. అక్యూమెన్ అంటే కీన్ ఇన్సైట్, లోతైన అవగాహన, కీన్ ఇన్సైట్ అక్యూమెన్ అంటే. నౌ ఏ కంప్లీట్ చేస్తాం మనం. లెట్ us move to the next one. బి. బెనోవెలెంట్, కైండ్ అండ్ జెనరస్, దయగలిగి ఉండడం. బెనీ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కానీ BEN అని వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గుడ్, పాజిటివ్ వర్డ్ గురించి చెప్తుంది అది. గుడ్, కైండ్, జెనరస్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. బెనోవలెంట్ అంటే కైండ్ ఆర్ జెనరస్, దయగలిగి ఉండడం. బిబిలియోఫైల్ అంటే లవర్ ఆఫ్ బుక్స్. అగైన్ బిబిలియో అని ఎక్కడైనా వచ్చిందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బుక్స్కి సంబంధించింది అని అర్థం. బిబిలియో అని వచ్చిందంటే. ఎక్కడైనా ఫైల్ అని ఉందనుకోండి, ఫైల్ అంటే సమ్వన్ హూ లైక్స్ ఇట్, లవర్. ఓకే, ఇష్టపడే వాళ్ళు, ఫైల్ అని వచ్చిందంటే. నెక్స్ట్ బైనియల్, అకరింగ్ ఎవ్రీ 2 years. యాన్యువల్ అంటే ఎంత? ఎవ్రీ 1 yearకి ఒకసారి. హాఫ్ ఇయర్లీ అంటాం కదా, అలాగే బైనియల్ అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరగడం అనమాట, 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే విధంగా. బైగమి, మ్యారేజ్ విత్ 2 spouses. బైగమి అంటే ఏంటి? 2 వివాహాలు చేసుకుని ఉండడం, ద్వివివాహం. ఓకే, నెక్స్ట్ బైలింగువల్, స్పీకింగ్ 2 languages ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 2 languages. స్పీకింగ్ 2 languages అనేది స్పెసిఫిక్గా అవసరం లేదు. లింగువల్ అంటే ఏంటి? లింగువల్ అంటే లాంగ్వేజ్ అని అర్థం, బై అంటే 2 అని అర్థం. స్పీకింగ్ 2 languages అంటే ఏంటి? బైలింగువల్. సో బైలింగువల్ మూవీస్ ఉంటాయి. ఆర్ ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న క్లాస్, సో ఇట్ ఈస్ మోస్ట్లీ బైలింగువల్, ఎందుకంటే నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిని యూజ్ చేసి చెప్తాను. సో ఇట్ ఈస్ ఎ బైలింగువల్ వన్, 2 భాషలు మాట్లాడగలిగి ఉండడం.
బ్లాస్ఫమీ అంటే స్పీకింగ్ ఇర్రివెంట్లీ అబౌట్ గాడ్. సో దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే దాన్ని బ్లాస్ఫమీ అంటారు. దేవుడిని అవమానించడం, లేకపోతే దేవుడికి సంబంధించిన పుస్తకాలను కానీ, స్క్రిప్చర్స్ కానీ, విగ్రహాలను కానీ వాటి గురించి తప్పుగా మాట్లాడితే బ్లాస్ఫమీ అంటారు. బొహెమియన్ అంటే వన్ హూ లివ్స్ వితౌట్ ఎనీ కన్వెన్షనల్ రూల్స్. సో స్వేచ్ఛగా జీవించే వాడిని బొహెమియన్ అని అంటాం. బాటనీ, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ గురించి చేసే అధ్యయనాన్ని వృక్షశాస్త్రం తెలుగులో అయితే దాన్ని బాటనీ అని అంటాం. బ్రెవిటీ అంటే షార్ట్నెస్ ఆఫ్ టైమ్ ఆర్ స్పీచ్, అగైన్ సంక్లిప్తంగా. సో దీన్ని బ్రెవిటీ అని అంటాం. బ్రీఫ్ అనే వర్డ్ నుంచి బ్రెవిటీ అనేది కూడా వస్తుంది. బ్రీఫ్, సో మనకి బ్రీఫ్ అని ఉంటుంది చూసారా, BRIEF. సో రైట్ ఎ బ్రీఫ్ నోట్స్ ఆన్ సంథింగ్ అని వస్తుంది. సో బ్రీఫ్ అంటే ఏంటి, ఆర్ బ్రెవిటీ, షార్ట్నెస్. బ్యూరోక్రసీ, గవర్నమెంట్ బై అఫీషియల్స్. మనం ప్రీవియస్గా వన్ ఆఫ్ అవర్ వీడియోస్లో స్టార్టింగ్లో మనం వొకాబులరీ సిరీస్ వీడియోస్ చేసుకున్నాం కదా, అందులో మనం బ్యూరోక్రసీకి రిలేటెడ్గా మనం గవర్నమెంట్స్కి రిలేటెడ్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డీల్ చేసాం. అప్పుడు అందులో మీకు చెప్పాను బ్యూరోక్రసీ ఏంటి, ఆటోక్రసీ ఏంటి, మొనార్కీ ఏంటి, అలా అన్ని గవర్నమెంట్స్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ బ్యూరోక్రసీ ఉంది. బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ రన్ బై అఫీషియల్స్. ఓకే, అధికార పాలన. నౌ లెట్ us move to the next one. C, క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ అంటే ఏంటి, ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో చేతిరాత, అందమైన లిపి కళ. ఓకే, అందమైన జస్ట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే సరిపోదు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ప్రొఫెషనల్ క్యాలిగ్రఫర్స్ ఉంటారనమాట. ఓకే, సో వాళ్ళు ఆ ఆర్ట్ ఉంటుంది చూసారు, ఆ ఆర్ట్ని క్యాలిగ్రఫీ అని అంటారు. ఓకే, ఐ విల్ గివ్ యూ అ క్వశ్చన్ హియర్. రైట్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పాలిటీ. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రాఫర్ పేరేంటి? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని యాక్చువల్గా ఒక పర్సన్ రాశారనమాట. ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని రాసింది ఒక పర్సన్. ఆ పర్సన్ పేరేంటి? హూ ఇస్ ది క్యాలిగ్రఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అదెవరో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎంటైర్ కాన్స్టిట్యూషన్లో మనకి సో వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ హూ మొత్తం కంప్లీట్గా పెయింటింగ్స్తో కానీ లేకపోతే ఆర్ట్ వర్క్స్ తోటి మొత్తం ఆ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని నింపేశారనమాట. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, కొన్ని క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి మనకు అందులో విచ్ ఆర్ రిలేటెడ్ టు మహాభారతం. సో అలా అన్ని డ్రాయింగ్స్ చేసింది ఎవరు? ఆ ఇద్దరిని మీరు కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. హూ ఆర్ దోస్ పీపుల్? యాక్చువల్లీ ఐ థింక్ మోర్ దాన్ 3 members ఉంటారు. సో వీ హ్యావ్ ఎ పర్సన్ హూ హ్యాస్ రిటర్న్ దిస్ కాన్స్టిట్యూషన్ విత్ హ్యాండ్. సో క్యాలిగ్రఫర్ ఒకళ్ళు ఉన్నారు, అలాగే ది ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంటారనమాట. సో వాళ్ళ పేర్లు కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్, క్యానిబల్. క్యానిబల్ అంటే వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. సో నరమాంసాన్ని తినే వాళ్ళని ఏమంటారు? క్యానిబల్స్ అంటారు. కార్నివరస్ అంటే ఫ్లెష్ ఈటింగ్ యానిమల్. జనరల్గా లయన్ ఉంది, టైగర్ ఉంది, అవేంటి? అవి కార్నివరస్ యానిమల్స్ అనమాట. దోస్ యానిమల్స్ దే లివ్ ఆర్ దే ఫీడ్. వాళ్ళ ప్రేస్ ఏంటి? ఇన్ జనరల్గా యానిమల్స్ ఉంటాయి. దే ఆర్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్, మాంసాహారులు. అండ్ మనకి హెర్బివరస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. హెర్బివరస్ అంటే ఏంటి? ది యానిమల్స్ విచ్ జనరలీ ఫీడ్ ఆన్ గ్రీన్ లీవ్స్ ఆర్ నాన్ లివింగ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లివింగ్ ఐటమ్స్ అని అనకూడదు. సో ఆకుకూరల మీద, ఆకుల మీద, ఇలాంటి వాటి మీద బతికే వాటిని ఏమంటాం? హెర్బివరస్ అని అంటాం. సో నాన్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్. అలాగే మనకి ఓమ్నివరస్ అని కూడా ఒకటి ఉంటుంది. ఓమ్నివరస్ యానిమల్స్ అంటే ఏంటి? ది యానిమల్స్ విచ్ ఈట్ బోత్ దీస్ సంథింగ్ లైక్ గ్రాస్ తినే వాటిని అండ్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ రెండు తినే వాటిని మనం ఓమ్నివరస్ అని అంటాం అనమాట. నెక్స్ట్, సెలిబసీ. సెలిబసీ అంటే అబ్స్టిన్స్ ఫ్రమ్ మ్యారేజ్ ఆర్ సెక్స్. బ్రహ్మచర్యం, దాన్ని సెలిబసీ అంటాం. సో మనకి ఇందులో 2 things వస్తాయి. బ్యాచులర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెలిబసీ. ఓకే, 2 గుర్తుపెట్టుకోండి. బ్యాచులర్ ఈజ్ డిఫరెంట్. బ్యాచులర్ ఈజ్ అ పర్సన్ హూ డింట్ గాట్ మ్యారీడ్. సో పెళ్ళి అవ్వని వాళ్ళని బ్యాచులర్ అని అంట. సెలిబసీ అంటే ఏంటి? అబ్స్టెన్స్ ఫ్రమ్ మ్యారేజ్ అంటే పెళ్ళికి అండ్ సెక్షువల్ యాక్టివిటీస్కి, ఈ ఫిజికల్ ప్లెజర్స్కి దూరంగా ఉండే వాళ్ళని సెలిబేట్ అని అంట. ఓకే, సో వీళ్ళిద్దరు డిఫరెంట్ అనమాట. బ్రహ్మచర్యం. సిమెట్రీ, ఏ ప్లేస్ ఫర్ బరీయింగ్ ద డెడ్. శ్మశానం అంటాం కదా, శ్మశానాన్ని సిమెట్రీ అంటారు. సెంటినరీ అంటే 100th యానివర్సరీ. సో 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేసే యానివర్సరీని సెంటినరీ అంటారు, శతాబ్ది. క్రోనాలజీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ బై టైం. సో మనం ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు క్రోనాలజీ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పి చదువుతాం. 1885లో ఏం జరిగింది, 1905లో ఏం జరిగింది, సో రైట్ 1906లో ఏం జరిగింది, సో 1915లో ఏం జరిగింది, 1918, 19 and 20లో ఏం జరిగాయి. సో అలాగా మనకి క్రోనాలజీ ఉంటుంది చూసారా. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్, అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ బై టైం, కాలక్రమం. దెన్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. సినిమాలు తయారు చేసే కళ సినిమాటోగ్రఫీ అంటే.
సో వీ హ్యావ్ ఫ్యూ పీపుల్, అంటే ఆ కెమెరా వెనకాతల నుండి వీళ్ళు షూట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనే సినిమాటోగ్రఫర్స్ అని అంటాం. ఓకే, సినిమాటోగ్రఫీ, ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్. క్లాస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్, మూసివేసిన ప్రదేశాల మీద భయం అనమాట. కొంతమందికి ఒక కన్ఫైన్డ్ ప్లేస్లో ఒక 4 గోడల మధ్య ఉండాలి అని అంటే భయం వేస్తూ ఉంటుందన్నమాట. దాన్నే క్లాస్ట్రోఫోబియా అని అంటాం, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు 4 గోడల మధ్య ఒక ఇరుకైన రూమ్లో ఉన్నారనుకోండి, మీకు భయం వేస్తూ ఉంటుంది కదా, దాన్నే క్లాస్ట్రోఫోబియా అని అంటారు. నెక్స్ట్ కొలీగ్ అంటే ఫెలో వర్కర్, సహచరుడు. సో మీతో పాటు పనిచేసే పర్సన్ని, వర్క్ ప్లేస్లో ఉన్న పర్సన్ని కొలీగ్ అని అంటాం. నెక్స్ట్ డిబాకిల్ అంటే కంప్లీట్ ఫెయిల్యూర్, పూర్తిగా విఫలం అవుతాం, దాన్ని డిబాకిల్ అంటాం. డికేడ్ అంటే పీరియడ్ ఆఫ్ 10 years. ఇందాక మనం సెంటెనరీ చూసాం, సెంటెనరీ అంటే శతాబ్దం, డికేడ్ అంటే దశాబ్దం, అంటే 10 years. అండ్ బైనియల్ చూసాం, బైనియల్ అంటే ఫర్ 2 years. డెసిఫర్ అంటే టు డీకోడ్, అర్థం చేసుకొనుట. సో మీకు హిస్టరీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చెప్పనా ఇక్కడ. సో దెర్ ఈస్ అ పర్సన్ కాల్డ్ జేమ్స్ ప్రిన్సెప్ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు, రైట్. సో వాట్ దిస్ జేమ్స్ ప్రిన్సెప్ డిడ్, దిస్ జేమ్స్ ప్రిన్సెప్, ఇతను అశోకుడి యొక్క శాసనాలు ఉంటాయి చూసారా. సో వీ హ్యావ్ దీస్ అశోకాస్ మేజర్ రాక్ ఎడిక్ట్స్. ఓకే, అశోకుడు వేయించిన శాసనాలు. సో వాటిని డెసిఫర్ చేసిన పర్సన్ ఎవరు, జేమ్స్ ప్రిన్సెప్ అనే పర్సన్ అనమాట. ఓకే, సో డీకోడ్ చేయడం, డెసిఫర్ అంటే డీకోడ్ చేయడం. డెమోక్రసీ, గవర్నమెంట్ బై ద పీపుల్. బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ బై అఫీషియల్స్. డెమోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద పీపుల్, ప్రజాస్వామ్యం, ఇండియా లాగనమాట. డెమోగ్రఫీ, స్టడీ ఆఫ్ పాపులేషన్. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెమో అని ఎక్కడైనా వచ్చిందంటే, డెమో అనే వర్డ్ వచ్చిందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు పీపుల్, సో జనాలకు సంబంధించింది. ఓకే, క్రసీ లేదా క్రేషియా అలాంటివి ఏమైనా వచ్చాయంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ డిపోర్టీ, వన్ హూ ఈస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఏ కంట్రీ. ఒక కంట్రీ నుంచి బయటికి తరిమివేయబడ్డ వాళ్ళని డిపోర్టీ అంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఆ కంట్రీ యొక్క లాస్ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదో, లేకపోతే సో గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏమైనా కొద్దిగా విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళని, సో వాళ్ళని ఏం చేస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ వాళ్ళ కంట్రీ, ఒరిజినల్ కంట్రీ ఏది ఉందో ఆ కంట్రీకి పంపించేస్తున్నారు. సో దాన్ని డిపోర్టేషన్ అంటాం, లేదా డిపోర్టీ అంటాం పర్సన్ని. డెర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కిన్, డెర్మా, రైట్. సో డెర్మా అంటే ఏంటి, డెర్మా అంటే స్కిన్, డెర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కిన్, చర్మశాస్త్రం. ఓకే, డెర్మికూల్ గుర్తుపెట్టుకోండి, డెర్మికూల్ అని చెప్పి మనకు ఒక పౌడర్ ఉంది కదా. సో డ్యూరింగ్ సమ్మర్స్ మనం ఈ డెర్మికూల్ అనే పౌడర్ యూస్ చేస్తాం. సో డెర్మీ అంటే స్కిన్ అని అర్థం. డిక్టేటర్షిప్, గవర్నమెంట్ బై వన్ రూలర్. మొనార్కీ, డిక్టేటర్షిప్ అంటే ఒక్క పర్సన్ తోటి ఆ కంట్రీ కనుక రూల్ చేయబడితే అప్పుడు మనం డిక్టేటర్షిప్ లేదా మొనార్కీ లేదా అనార్కీ అని కూడా అనొచ్చు అనమాట, ఏకపాలన. డిప్లొమసీ, స్కిల్ ఇన్ డీలింగ్ విత్ ఫారెన్ రిలేషన్స్, దౌత్య కళ. డిప్లొమసీ అంటే ఏంటి, దౌత్య కళ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారు, హూ ఈజ్ అవర్ ఫారెన్ అఫేర్స్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఓకే, సో ఆయన ఇదివరకు ఐఎఫ్ఎస్, ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీస్, హీఈస్ ఎ డిప్లొమాట్. అందుకే మనం ఇప్పుడు చూసామనుకోండి, సో వేరెవర్ హీ గోస్ హీ విల్ ట్రై టు కన్విన్స్ దట్ అదర్ కంట్రీ. ఆ వేరే కంట్రీని కన్విన్స్ చేసే పనిలోనే ఉంటారు కదా. సో దట్ ఈస్ వాట్ డిప్లొమసీ ఈజ్. సో దాన్ని సాఫ్ట్ పవర్ అంటారనమాట. ఇప్పుడు మిలిటరీ హార్డ్ పవర్ అనుకోండి, డిప్లొమసీ ఈజ్ ది సాఫ్ట్ పవర్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ ఈజ్ డోర్మెటరీ అంటే లార్జ్ బెడ్రూమ్ ఫర్ మెనీ పీపుల్, వసతి గృహం. కానీ వసతి గృహం అన్న దానికన్నా దీన్ని ఇంకొక వేరే విధంగా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్స్కో బస్ స్టేషన్స్కో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు అవుట్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ డోర్మెటరీస్ ఉంటాయి అనమాట. సో ఆ ఒక్క ప్లేస్లో ఒక 100 బెడ్స్ ఉంటాయి, రైట్, 100 క్యాబిన్స్ లాగా ఉంటాయి, లార్జ్ బెడ్రూమ్స్, దాన్ని డోర్మెటరీ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సెంట్రిక్ అంటే ఆడ్ ఇన్ బిహేవియర్, విచిత్ర స్వభావం గలవాడు. సో ఆడ్ బిహేవియర్ ఉంది అనుకోండి కొంతమందికి, వాళ్ళని మనం ఎక్సెంట్రిక్ అంటాం. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మిగిలిన వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఆడ్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా గ్రూప్లో, సో వాళ్ళని ఎక్సెంట్రిక్ అంటాం. ఇకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ గురించి, పర్యావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎకాలజీ అంటాం, పర్యావరణ శాస్త్రం. ఓకే, ఎడిబుల్ అంటే ఫిట్ టు బి ఈటెన్. సో ఎడిబుల్ ఆయిల్, మనకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ, దీస్ ఆర్ ఎడిబుల్ ఆయిల్స్ అనమాట. సో విచ్ కెన్ బి హ్యూమన్లీ కన్జ్యూమబుల్, మనం తినడానికి వీలు పడేవి, ఫిట్ టు బి ఈటెన్, తినదగినవి. సో దాన్ని ఎడిబుల్ అంట.
ఈగోయిస్ట్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. సో స్వార్థపరుడు ఈగోయిస్ట్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. కొంతమంది వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోరు, వాళ్ళని ఈగోయిస్ట్ అంటాం. నెక్స్ట్ ఈజ్ ఈగోటిస్ట్, వన్ హూ స్పీక్స్ టూ మచ్ అబౌట్ సెల్ఫ్. తన గురించి తను ఎక్కువగా చెప్పుకునే వాడిని ఈగోటిస్ట్ అంటాం. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, చిన్న వేరియేషన్ అంతే తప్ప. సో ఇదేమో క్వాలిటీని చెప్తోంది, ఇదేమో పర్సన్ గురించి చెప్తోంది. ఓకే, నెక్స్ట్ ఎలోక్యూషన్. ఎలోక్యూషన్ అంటే ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సో ప్రసంగ కళ, దాన్ని ఎలోక్యూషన్ అని అంటాం. స్కూల్లో మీకు ఎలోక్యూషన్ ప్రోగ్రామ్స్ జరిగేవా? సో స్కూల్లో చిన్నప్పుడు సో మనకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, స్పీచెస్. ఆ స్పీచ్ అనే దానికి ఇంకొక కొద్దిగా మోడిఫైడ్ వర్షన్ అనమాట ఎలోక్యూషన్ అనేది. ఓకే, ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎమాన్సిపేషన్. ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీ ఫ్రమ్ బాండేజ్, విముక్తి. ఓకే, సో స్లేవరీ నుంచి విముక్తి వచ్చింది అనుకోండి, దాన్ని ఎమాన్సిపేషన్ అని అంటాం. ఇన్ జనరల్గా ఫ్రీడమ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా, బుక్ కంటైనింగ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతి దాని గురించి ఒక బుక్లో ఉంది అని అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎన్సైక్లోపీడియా అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా ఉంది, ఒక వెబ్ పేజ్ అది. ఆ వికీపీడియాలో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో అందుకు వికీపీడియా ఎన్సైక్లోపీడియా అని అంటాం. వికీపీడియా ఇస్ అన్ ఎన్సైక్లోపీడియా. ఓకే, సో విశ్వకోశం, ఎండమిక్, కన్ఫైన్ టు ఎ పర్టిక్యులర్ ప్లేస్. ఒక ప్రాంతానికి పరిమితమై ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఎండమిక్ అని అంటాం. అలా కాకుండా మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది లేదా ఎక్కువ ప్లేసెస్లో ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? పాండమిక్. సో దాట్ ఈస్ ది మైల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండమిక్ అండ్ పాండమిక్. ఎండమిక్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి కన్ఫైన్ అయి ఉండడం. పాండమిక్, పాన్ అని ఉంది అని అంటే టోటల్ అని అర్థం, ఎక్కువ ప్లేస్కి వెళ్ళింది అని అర్థం. సో పాన్ ఇండియా మూవీస్ అలాగనమాట. సో పాండమిక్ అంటే ఎక్కువ ప్లేసెస్లో, ఎండమిక్ అంటే ఒక కన్ఫైన్డ్ ఆర్ పర్టికులర్ ప్లేస్లో. నెక్స్ట్ ఈజ్ ఎనిగ్మా. ఎనిగ్మా అంటే పజిల్ ఆర్ మిస్టరీ, రహస్యమైన విషయం, దాన్ని ఎనిగ్మా అంటారు. నెక్స్ట్ ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అంటే బిలీవర్ ఇన్ డెస్టినీ, విధిని నమ్మేవాడు. ఓకే, ఇదే తలరాత అని చెప్పి ఫేట్ అంటే దిస్ ఈజ్ మై ఫేట్, నో వన్ కెన్ చేంజ్ యువర్ ఫేట్ ఎక్సెప్ట్ యూ. ఓకే, ఫేట్, బిలీవర్ ఇన్ డెస్టినీ. సో ఫేట్ ఈజ్ నథింగ్ బట్ డెస్టినీ. ఓకే, విధిని నమ్మేవాడు. నెక్స్ట్ అంటే తలరాతని నమ్మేవాడు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫెమినిస్ట్, అడ్వకేట్ ఆఫ్ విమెన్స్ రైట్స్. ఓకే, స్త్రీ హక్కుల గురించి పోరాటం చేసే వాళ్ళని ఫెమినిస్ట్ అంటాం. ఓకే, హూ ఇస్ ద ఫస్ట్ ఫెమినిస్ట్ ఇన్ ఆంధ్ర రీజన్? కందుకూరి వీరేశలింగం. ఓకే, సో హీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫెమినిస్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్. స్త్రీ హక్కుల గురించి పోరాటం చేసిన వాళ్ళు. ఫిక్షన్ అంటే ఇమాజినరీ స్టోరీ, కల్పిత కథ. ఓకే, ఫిక్షన్. సో ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ అని చెప్పి రెండు ఉంటాయి. ఫిక్షన్ అంటే ఏంటి? ఇమాజినరీ స్టోరీ, జరగని దాని గురించి చెప్పడం అనమాట ఫిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ RRR ఈజ్ ఏ ఫిక్షనల్ స్టోరీ. ఓకే, RRR ఈజ్ ఏ ఫిక్షనల్ స్టోరీ. అల్లూరు సీతారామరాజు కొమరమేమి ఎప్పుడైనా కలిసారా? కలవలేదు, బికాస్ కానీ ఈ మూవీలో చూపించారు కదా. సో ఇట్ ఈస్ ఏ ఫిక్షనల్ స్టోరీ, ఇది కల్పిత కథ. ఇది ఫ్లోరా అంటే ప్లాంట్ లైఫ్, వృక్ష జీవులు. ఓకే, సో ఫ్లోరా. ఫౌనా అంటే ఏంటి? యానిమల్స్. సో ఫ్లోరా గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, మరి ఫ్లోరా అన్నప్పుడు మనం ఫౌనా గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఫ్లోరా అంటే ప్లాంట్స్. ఓకే, ఫౌనా అంటే యానిమల్స్. ఓకే, ఫ్లోరా అండ్ ఫౌనా రెండు కలిపి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫార్జరీ అంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో పత్రాలలో కుంభకోణం, మరి పత్రాలని మార్చి పెట్టడం అనమాట. ఓకే, దాన్ని ఫోర్జరీ అంటాం. అదే సంతకాల గురించి కూడా ఉంటుంది కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో సంతకాలు మార్చి పెట్టారనుకోండి, వేరే వాళ్ళ సంతకాలని మీరు ఒక ఎక్స్పర్ట్ తోటో ఏదో దాన్ని చేసి మీరు ఆ సంతకాన్ని మార్చి పెట్టించారనుకోండి, సో దాన్ని ఏమంటాం? ఫార్జరీ అంటాం, సేమ్ అదే పర్సన్ లాగా పెట్టిస్తే. నెక్స్ట్ ఈజ్ ఫ్యాక్టరీసైడ్. ఫ్యాక్టరీసైడ్ అంటే కిలింగ్ వన్స్ బ్రదర్, బట్ అన్నని లేదా తమ్ముని చంపుట. ఆర్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాక్టరీసైడ్ ఉంది, అలాగే ప్యాట్రిసైడ్ ఉంటుంది. ఫ్రాట్రిసైడ్ ఈజ్ కిల్లింగ్ వన్స్ బ్రదర్, అన్నని లేదా తమ్ముడిని చంపుట. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అశోక. ఓకే, అశోక కిల్డ్ హిస్ బ్రదర్స్ రైట్ ఫర్ ది థ్రోన్. వాట్ అశోక డిడ్? శుసేనుని చంపేస్తాడనమాట. సో హీ కిల్డ్ హిస్ బ్రదర్స్. ఓకే, అండ్ అలాగే మనకి ప్యాట్రిసైడ్ అండ్ మ్యాట్రిసైడ్ కూడా ఉంటాయి. ఓకే, ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ వన్స్ ఫాదర్స్. ఓకే, ఒక ఫాదర్ని చంపేశారనుకోండి, దాన్ని ప్యాట్రిసైడ్ అంటాం. మదర్ని చంపేశారనుకోండి, మ్యాట్రిసైడ్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి? సైడ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డెత్. సో డెత్కి సంబంధించింది అనమాట సైడ్ అనేది. నెక్స్ట్ ఈజ్ ఫ్రివలస్ అంటే సిల్లీ ఆర్ అన్ఇంపార్టెంట్, నిర్లక్ష్యం. నెక్స్ట్ ఈజ్ ఫ్యూజిటివ్, వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ లా, పరారీలో ఉన్నవాడు.
So for example, we have Vijay Mallya, Nirav Modi. Who are all these? These are economic or financial fugitives of this country. Okay, economic fugitives. So వీళ్ళు ఏం చేశారు, డబ్బులు దొంగతనం చేసేసి వెళ్ళిపోయారు అనమాట. So one took away cash from SBI and he's sitting in London. And in the similar way, Nirav Modi, Punjab National Bank లో నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. So they are fugitives. Next, funeral. Funeral అంటే ceremony for the dead, అంత్యక్రియలు తెలుగులో అయితే. నెక్స్ట్ ఈజ్ ఫ్యూచరిస్ట్, వన్ హూ స్టడీస్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని అధ్యయనం చేసేవాడు అనమాట ఫ్యూచరిస్ట్. సో పామిస్ట్, పామిస్ట్ తెలుసు కదా మీకు, రైట్? ఎవరు పామిస్ట్? ప్రభాస్ ఈజ్ పామిస్ట్. ఏ మూవీలో? ఇన్ ద మూవీ రాధేశ్యామ్. ఓకే, రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ ఈజ్ అ పామిస్ట్, రైట్? పామిస్ట్రీ. సో చేతి రేఖలను చూసి ఫ్యూచర్ని చెప్పే సైన్స్ అనమాట. సో అండ్ ద సిమిలర్ వే ఫ్యూచరిస్ట్ యాజ్ వెల్. నెక్స్ట్ గెరులస్, ఎక్సెసివ్లీ టాకెటివ్. ఎక్కువగా మాట్లాడే వాళ్ళని గెరులస్ అని అంట. అలాగే మనం దీనికి సంబంధించింది ఏంటి? వీ హ్యావ్ గ్యాబ్, టాకెటివ్, ఓకే, వోసిఫెరస్, ఇవన్నీ కూడా గెరులస్ అనే వర్డ్కి సినానిమ్స్. నెక్స్ట్ జెనెసిస్. జెనెసిస్ అంటే ఆరిజిన్ ఆర్ బిగినింగ్, ఆరంభం. ఓకే, ఆరిజిన్ ఆర్ బిగినింగ్ జెనెసిస్ అంటే. జెనోసైడ్, మాస్ కిల్లింగ్ ఆఫ్ రేస్, జాతి నరమేధం. ఓకే, ఒక పర్టికులర్ రేస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నారు అనుకోండి, రేస్ని మైండ్లో పెట్టుకుని, వాళ్ళ జాతిని మైండ్లో పెట్టుకుని చంపడం స్టార్ట్ చేస్తే దాన్ని జెనోసైడ్ అంటాం. ఓకే, నరమేధం. జియాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్, భూశాస్త్రం. నెక్స్ట్ జెర్మిసైడ్, సబ్స్టాన్స్ దట్ కిల్స్ జెమ్స్, క్రిమినాశిని. గ్లూటన్, వన్ హూ ఈట్స్ టూ మచ్, ఎక్కువగా తినే వాళ్ళని ఏమంటాం? గ్లూటెన్ అని అంటాం. గ్రెగేరియస్, ఫౌండ్ ఆఫ్ కంపెనీ. ఓకే, సమూహంలో ఉండడాన్ని ఇష్టపడేవాడు. ఓకే, గ్రెగేరియస్, ఫౌండ్ ఆఫ్ కంపెనీ. అండ్ అలాగే కొంతమంది అంటే ఇంట్రోవర్ట్స్ దే డోంట్ వాంట్ కంపెనీ, ఒకళ్ళు ఉండాలని చెప్పని అనుకుంటారు. గ్రెగేరియస్ అంటే గ్రెగ్, అగైన్ ఇంకొక వర్డ్ ఇది. గ్రెగ్ అనే వర్డ్ ఎక్కడైనా వచ్చిందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు గ్రూప్. ఓకే, గ్రూప్ అని అర్థం అనమాట, గ్రెగ్ గ్రూప్. ఓకే, గ్రెగేరియస్ అంటే ఫౌండ్ ఆఫ్ కంపెనీ, సమూహంలో ఉండడం ఇష్టపడేవాళ్ళు, నలుగురితో ఉండాలి, ఎక్కువ మందితో ఉండాలి అని అనుకునేవాళ్ళు. నెక్స్ట్ గొరిల్లా, మెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, గొరిల్లా యోధుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మరాఠా గురించి చదివారు అనుకోండి, మరాఠాస్ దే ఆర్ వెరీ వెల్ నోన్ ఫర్ దేర్ గొరిల్లా వార్ఫేర్. ఓకే, ఇట్ ఈస్ అన్ అన్కన్వెన్షనల్ వార్ఫేర్ అనమాట. కొండల మీద నుంచి చెట్లని, ఇలాంటి వాటిని, నేచర్ని యూజ్ చేసి ఎనిమీస్ తోటి ఫైట్ చేసేవాళ్ళు. ఇట్ ఈస్ అ గొరిల్లా వార్ఫేర్. గులిబుల్ అంటే ఈజీలీ ఫూల్డ్. ఓకే, ఇన్నోసెంట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే సులభంగా ఏదైనా ఒక విషయాన్ని నమ్మే వాళ్ళని ఏమంటాం? గలిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ జిమ్నాజియం, ప్లేస్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వ్యాయామశాల. ఓకే, జిమ్ అంటాం కదా, అదే జిమ్నాషియం. నెక్స్ట్ హ్యాబిటాట్, న్యాచురల్ హోమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఓకే, నివాస స్థలం, హ్యాబిటాట్. సో అది ఏ యానిమల్ అయినా అవ్వచ్చు, ఏ క్రీచర్ అయినా అవ్వచ్చు, క్రిమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హ్యాబిటాట్ అంటే న్యాచురల్ హోమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. హిడోనిస్ట్ అంటే బిలీవర్ ఇన్ ప్లెజర్ యాజ్ చీఫ్ గుడ్, సుఖవాది. ఓకే, సుఖానికి కంప్లీట్గా లోన్ అయిపోయిన వాడు అనమాట. సో బిలీవర్ ఇన్ ప్లెజర్ యాజ్ ద చీఫ్ గుడ్, అన్నిటికంటే ఎక్కువగా సుఖాన్ని పొందాలని చెప్పని అనుకునేవాడు. హెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ సర్కిల్. సో ఇది ఫుల్ సర్కిల్ కదా, ఇందులో సగం ఉంటే ఏమంటాం? హెమీ సర్కిల్ అని అంటాం. హెర్బివరస్, ప్లాంట్ ఈటింగ్, శాకాహారి, ఇందాక చెప్పాను మీకు. హెర్మైట్, వన్స్ హూ లివ్స్ ఎలోన్. సో సన్యాసి, సన్యాసిని ఏమంటాం? హెర్మైట్ అంటాం. హోమిసైడ్, కిల్లింగ్ ఆఫ్ ఎ హ్యూమన్, మానవ హత్య. ఓకే, కల్పబుల్ హోమిసైడ్. హోమిసైడ్ అంటే ఏంటి? కిల్లింగ్ ఆఫ్ ఎ హ్యూమన్, ఒక మనిషిని చంపడాన్ని ఏమంటాం? హోమిసైడ్ అని అంటాం. సూసైడ్ అంటే యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్ సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు చంపుకున్నారు అనుకోండి, దాన్ని సూసైడ్ అని అంటాం. ఓకే, ఆనరబుల్ అంటే వార్డ్ ఆఫ్ రెస్పెక్ట్, వార్ది ఆఫ్ రెస్పెక్ట్, గౌరవనీయుడు. హాస్పిటబుల్, ఫ్రెండ్లీ అండ్ వెల్కమింగ్ టు గెస్ట్, అతిథి సత్కారాలు చేయడం, హాస్పిటబుల్. సో హాస్పిటాలిటీ, హాస్పిటబుల్ ఇలాంటివి ఏమి వచ్చినా కానీ అతిథి సత్కారం అనే దాన్ని మీకు మైండ్లో ఉండాలన్నమాట. సో డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్, హాస్పిటల్స్కి వాటికి సంబంధించింది కాదు. హాస్పిటాలిటీ, హాస్పిటబుల్ ఇవన్నీ కూడా అతిథి సత్కారాలకు సంబంధించింది. నెక్స్ట్ ఈస్ హాస్టిలిటీ. హాస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీనెస్, శత్రుత్వం. హాస్టైల్, హాస్టైల్ లేదా హాస్టిలిటీ అంటే ఏంటి? ఎనిమి గురించి మాట్లాడుతున్నట్టు అనమాట, ఎనిమిటీ. ఓకే, శత్రుత్వం, అన్ఫ్రెండ్లీనెస్. నెక్స్ట్ ఈస్ హిపోక్రసీ, ప్రిటెండింగ్ టు హ్యావ్ మోరల్ స్టాండర్డ్స్,
సో దాన్ని హిపోక్రసీ అంటాం అనమాట, వేషధారణ. సో దీన్ని ఇంకా క్లియర్గా చెప్పచ్చు, వేషధారణ అనేది కూడా కొద్దిగా ప్రాపర్ వర్డ్ కాదు దీనికి. ఒక దాన్ని కరెక్ట్ అని చెప్పి ఇంకో దాన్ని రాంగ్ అని చెప్పడం అనమాట. ఓకే, ఒక కండిషన్ ఉందనుకోండి, కొన్నిసార్లు మీరు ఒకరికి ఫేవరబుల్గా మాట్లాడుతున్నప్పుడు మనం హిపోక్రసీ అనే దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్ బిట్వీన్ టూ పీపుల్. ఏ అండ్ బి రెండు ఒకే టైప్ ఆఫ్ తప్పు చేశారని అనుకుందాం. బట్ ఏ ఇస్ బిట్ ఫ్రెండ్లీ టు యూ అండ్ యూ డోంట్ లైక్ బి, మీకు బి నచ్చడు అనమాట. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏని సమర్థిస్తారు, బిని సమర్థించరు. సో దిస్ ఈజ్ వాట్ హిపోక్రసీ ఈస్. ఇక్కడ మోరల్ స్టాండర్డ్స్ లేనట్టు అనమాట. నెక్స్ట్ ఐకోనోక్లాస్ట్, వన్ హూ అటాక్స్ ట్రెడిషనల్ బిలీవ్స్. సాంప్రదాయాలని వ్యతిరేకించే వాళ్ళని ఐకోనోక్లాస్ట్ అని అంటాం. ఓకే, ఇడియోసింక్రసీ అంటే పెక్యులర్ హ్యాబిటాట్, ప్రత్యేకమైన అలవాటు. కొంతమందికి ఒక స్పెసిఫిక్ అలవాటు ఉంటుంది చూసారా, ఒక వాళ్ళకే ఉంటుంది అనమాట, చుట్టుపక్కల ఎవరికి ఉండదు. అలా కొంతమందికి ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉంటుంది, దానే ఐడోసింక్రసీ అని అంటారు. నెక్స్ట్ ఇగ్నోరామస్, అన్ ఇగ్నోరెంట్ పర్సన్, మూర్ఖుడు, ఇగ్నోరామస్. ఇల్లిటరేట్, అనేబుల్ టు రీడ్ ఆర్ రైట్, నిరక్షరాస్యుడు. ఓకే, చదవడం కానీ రాయడం కానీ రాని వాళ్ళు ఇల్లిటరేట్. ఇమ్మోర్టల్ అంటే డెత్లెస్, అమరుడు. ఓకే, మోర్టల్ అంటే డెత్, మోర్టల్ అంటే చావు లేదా డెత్, ఇమ్మోర్టల్ అంటే డెత్లెస్. ఓకే, అమరుడు. ఇంపార్షియల్, ఫెయిర్ అండ్ జస్టిస్. పార్షియల్ అంటే ఏంటి, వివక్ష చూపించడం. ఇంపార్షియల్ అంటే పక్షపాతం లేకుండా ఉండడం. ఫెయిర్ అండ్ జస్టిస్. ఇంపెక్యునస్, హ్యావింగ్ నో మనీ, పేదవాడు, ఏ డబ్బులు లేని వాడిని ఏమంటాం, ఇంపెక్యునస్ అని అంటాం. ఇన్ఆడిబుల్, అనేబుల్ టు బి హర్డ్, వినిపించకపోవడం. ఇన్కారిజిబుల్, కెనాట్ బి కరెక్టెడ్. కారిజబుల్ ఆర్ మనకి ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సి కానీ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీకు కొన్నిసార్లు ఏమొస్తాయంటే నోటీసెస్ వస్తాయి చూసారా, కోరింజియం అని చెప్పి ఒకటి వస్తుంది. ఓకే, యాడెండమ్ అని ఒకటి వస్తుంది, యాడెండమ్, కొరింజియం అని చెప్పని వస్తుంది. సో ఈ కొరింజియం అంటే ఏంటి, ప్రీవియస్గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఇందులో వీళ్ళు కరెక్ట్ చేసి పెడతారనమాట. సో కొరిజ్ అని ఎక్కడైనా వచ్చిందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కరెక్ట్. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఇన్కొరిజ్ అని వచ్చింది, అంటే కెనాట్ బి కరెక్టెడ్, సరి చేయలేనటువంటిది. అలాగే యాడెండమ్ అని చెప్పి వస్తాయి కొన్నిసార్లు. యాడెండమ్ అంటే ఏంటి, ప్రీవియస్గా ఉన్నదానికి కంటిన్యూవేషన్గా నేను దీన్ని యాడ్ చేస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ ఈజ్ ఇన్క్యూరబుల్, కెనాట్ బి క్యూర్డ్. ఓకే, నయం కానివటువంటిది. ఓకే, నెక్స్ట్ జూబ్లెంట్. జూబ్లెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఆనందం కలిగి ఉండడం. జుడిషియరీ అంటే సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. జువెనైల్ అంటే యూత్ ఆర్ యంగ్ పర్సన్. మనకి జువెనైల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మనకి కోర్ట్స్, మీరు కోర్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో దే హ్యావ్ సమ్ స్పెషల్ జుడిషియల్ ఆఫీసర్స్, దే హ్యావ్ సమ్ స్పెషల్ జుడిషియల్ స్ట్రక్చర్స్ యాజ్ వెల్, రైట్. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ జువెనైల్ కోర్ట్స్, అన్ని సపరేట్గా ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ జ్యూరిస్ప్రూడెన్స్, స్టడీ ఆఫ్ లా. న్యాయశాస్త్రాన్ని ఏమంటారు, జ్యూరిస్ప్రూడెన్స్. జర్నలిస్ట్, వన్ హూ రైట్స్ ఫర్ న్యూస్ పేపర్. జర్నలిస్ట్ అంటే ఎవరు, పత్రికా రచయిత, ఎడిటర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు జర్నలిస్ట్ అంటే. నెక్స్ట్ క్లెప్టోమేనియా. క్లెప్టోమేనియా అంటే అర్జ్ టు స్టీల్, దొంగతనం వ్యసనంగా ఉండడం అనమాట. తెలియకో దొంగతనం చేశారనుకోండి, దాన్ని క్లెప్టోమానియాక్, ఆ కండిషన్ని క్లెప్టోమానియాక్ అంటాం అండ్ దాన్ని క్లెప్టోమేనియా అంటాం అనమాట. ఓకే, నైట్ అంటే సోల్జర్ గివెన్ ఆనరరీ టైటిల్, వీరుడు. మనకి డార్క్ నైట్స్ అని ఉంటాయి, బట్ ఇన్ జనరల్గా నైట్ అనేవాడు ఎప్పుడు కూడా దేని మీద ఉంటాడు, హార్స్ మీద ఉంటాడు. ఓకే, నైట్ ఈజ్ సమ్వన్ హూ రైడ్స్ హార్స్. ఓకే, నైట్. నాలెడ్జబుల్, వెల్ ఇన్ఫార్మ్డ్, జ్ఞానం ఉన్నవాడు. లెథార్జీ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, అలసట. ఇంకొకటి కూడా ఉంటుంది, లెథార్జీ అంటే లేజీ అని కూడా. ఓకే, లెథార్జీ అంటే లేజీ. లెక్సికోగ్రాఫర్, వన్ హూ కంపైల్స్ డిక్షనరీ. ఓకే, నిఘంటువుల రచయితని ఏమంటాం, లెక్సికోగ్రాఫర్ అని అంటాం. అలాగే మనకి ఇంకొకటి ఉంటుంది, కార్టోగ్రఫీ. ఓకే, కార్టోగ్రఫీ అంటే ఏంటి, వన్ హూ డ్రాస్ మ్యాప్స్. ఓకే, మ్యాప్స్ని తయారు చేసే వాళ్ళని ఏమంటాం, కార్టోగ్రఫర్ అని అంటాం. అండ్ ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ని కార్టోగ్రఫీ అని అంటాం. లెక్సికోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ డిక్షనరీస్, లెక్సికోగ్రాఫర్ అంటే వన్ హూ కంపైల్స్ డిక్షనరీస్. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ ఫ్రీడమ్. లింగ్విస్ట్ అంటే ఎక్స్పర్ట్ ఇన్ లాంగ్వేజెస్. ఓకే, లింగ్విస్ట్ అంటే ఎక్స్పర్ట్ ఇన్ లాంగ్వేజెస్, ఎక్కువ భాషల్లో నైపుణ్యం ఉన్నవాడు అనమాట. నెక్స్ట్ లిటరల్, ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే లిటరల్.
లాంజివిటీ అంటే లాంగ్ లైఫ్, దీర్ఘాయుషు. లునాటిక్ అంటే ఇన్సేన్ పర్సన్ ఆర్ పిచ్చివాడు. లునాటిక్ కన్నా ఫెనాటిక్ కన్నా రెండు ఒకటే. ఇందాక మనం ఫెనాటిక్ చూసామా? లునాటిక్ అండ్ ఫెనాటిక్ ఆర్ బోత్ సేమ్. ఇన్సేన్ పర్సన్ అని అర్థం, పిచ్చివాడు అని అర్థం. నెక్స్ట్ ఎం, మ్యాగ్నానిమస్. మ్యాగ్నానిమస్ అంటే జనరస్ ఆర్ ఉదార మనస్కుడు. మ్యాగ్నానిమస్ అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పెద్ద హార్ట్ ఉంది అని అంటే చూసారా. సో అతని గుండె చాలా మంచి గుండె కాదు, మనసు చాలా పెద్దదని చెప్పని అంటాం కదా. మ్యాగ్నానిమస్ అనమాట, జనరస్. మాన్యుస్క్రిప్ట్, హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్, హస్తప్రతం. సో దాన్ని మాన్యుస్క్రిప్ట్ అంటారు అనమాట. చేతితోటి రాసిన డాక్యుమెంట్స్ కానీ చేతితోటి రాసిన బుక్స్ కానీ దాన్ని మాన్యుస్క్రిప్ట్స్ అంటాం. నెక్స్ట్ ఈజ్ మార్టైర్, వన్ హూ డైస్ ఫర్ ఏ కాజ్. సోల్జర్స్ ఆర్ మార్టైర్స్. ఓకే, త్యాగమూర్తి. ఓకే, మ్యాట్రియార్కీ అంటే రూల్ బై విమెన్. సో మనం ఏ టైప్ ఆఫ్ సొసైటీలో ఉన్నాం? వీఆర్ ఇన్ ది సొసైటీ ఆఫ్ పేట్రియార్కీ. సో మనం పేట్రియార్కియల్ సొసైటీలో ఉన్నాం. ఇన్ దిస్ సొసైటీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మేల్ డామినేటెడ్ సొసైటీస్ అనమాట. సో ఇండియన్ సొసైటీస్ ఆర్ మేల్ డామినేటెడ్ సొసైటీస్. వెరాస్ ఇది వరకు ప్రీవియస్గా కొన్ని ఏరియాస్లో మెట్రియార్కియల్ సొసైటీస్ కూడా ఉండేవి. రూల్ బై విమెన్, స్త్రీ పాలన. ఓకే, మెగాలోమేనియా అంటే డెల్యూషన్ ఆఫ్ గ్రేట్నెస్. మెగాలోమేనియా అంటే డెల్యూషన్ ఆఫ్ గ్రేట్నెస్. నెక్స్ట్ మెలాంకిలీ అంటే సాడ్నెస్, విషాదం. మెటామార్ఫోసిస్, చేంజ్ ఆఫ్ ఫామ్, రూపాంతరం. ఓకే, మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాక్స్ ఉంటాయి. ఓకే, దానికి మెటామార్ఫిస్ జరుగుతాయి. సో వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైమ్ స్టోన్ ఉందనుకోండి. లైమ్ స్టోన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డ్యూ టు ప్రెషర్ వల్ల ఏమవుతుంది? లైమ్ స్టోన్ మార్బుల్ కింద మారుతుంది. సో దాన్ని ఏమంటాం మనం? మెటామార్ఫోసిస్ అని అంటాం. ఓకే, చేంజ్ ఇన్ ఫామ్. మిలిటెంట్, అగ్రెసివ్ ఇన్ సపోర్ట్ ఫర్ ఏ కాజ్. ఓకే, యుద్ధవాది. So he is not, it is something like militant and military person. Army, both are different. Okay, militant is always against army. Army is not equal to militant. Guttupettukondi. Okay, militant and army are not same. Okay, army ante enti? Army will generally have government backing. Okay, government backing untundi army ki. Whereas militants anukondi, militants they are like some terrorists anamata. ఒక ఫామ్, ఒక అగ్రెసివ్ గ్రూప్ ఉంటుంది. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ కాజ్. ఫ్రీడమ్ గురించి అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ రూల్ బాగాలేదను అలా వాళ్ళు ఫైట్ చేస్తారనమాట. దే ఆర్ మిలిటెంట్స్, యుద్ధవాదులు వాళ్ళు. నెక్స్ట్ ఈజ్ మొనార్కీ, రూల్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్, రాజ్యపాలన. నెక్స్ట్ మొనోలాగ్ అంటే స్పీచ్ బై వన్ పర్సన్. ఓకే, ఏకపాత్రాభినయం, ఒక్క పర్సనే మొత్తం కంప్లీట్ స్పీచ్ అంతా చెప్పేస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటాం? మోనోలాగ్ అని అంటాం. డైలాగ్ అంటే బిట్వీన్ టూ పీపుల్, ఇద్దరు ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఈజ్ నారేటర్. నారేటర్ అంటే స్టోరీ టెల్లర్, కథకుడు. నార్కోటిక్, డ్రగ్ కాజింగ్ స్లీప్. కొన్ని మత్తు పదార్థాలు ఉంటాయి కదా, నిద్రలు కలిగించే మత్తు పదార్థాలు, వాటిని ఏమంటాం మనం? నార్కోటిక్ అంటాం. నేటివ్, బార్న్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, స్థానికుడు. అలాగే మనకి డొమిసైల్ అని కూడా ఉంటుంది. డొమిసైల్, డొమిసైల్ అంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డొమిసైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యువర్ డొమిసైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హీ ఈస్ డొమిసైల్ ఆఫ్ కర్ణాటక. అంటే ఈ పర్టికులర్ రీజన్లో పుట్టిన పర్సన్ అని చెప్పని అర్థం. నేటివ్ ఆర్ డొమిసైల్. నొమాడ్ అంటే వ్యాండరర్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే వాళ్ళని నొమాడ్స్ అని అంటాం. ఓకే, సంచారి. నొవైస్ అంటే బిగినర్. ఓకే, ఇప్పుడే ఏదైనా ఒక పనిని ఆరంభిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటాం? నొవైస్, అమెచ్యూర్, ఆరంభికుడు. ఓకే, నెక్స్ట్ ఆబిచ్యురీ. ఆబిచ్యురీ అంటే నోటీస్ ఆఫ్ డెత్. మనకి న్యూస్ పేపర్లో మనకి ఆబిచ్యురీ ఉంటాయి చూసారా, అంటే ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక నోటీస్ ఇస్తారు. ఓకే, దాన్ని ఏమంటాం? ఆబిచ్యురీ అని అంటాం, మరణ వార్త. ఆబ్సలీట్ అంటే అవుట్ డేటెడ్. అబ్సల్యూట్ కాదు ఇది, ఆబ్సలీట్ అంటే అవుట్ డేటెడ్ అనమాట, పాతబడిపోయినది. ఓమ్నిపోటెంట్, ఆల్ పవర్ఫుల్. ఓకే, ఓపీ. ఓకే, ఎక్కువగా మనకి పబ్జీ ఆడేవాళ్ళు, బీజిఎంఐ ఆడే వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇది వరకు, ఓపీ అని. ఓపీ అంటే ఏంటి? ఆమ్నిపోటెంట్ అనమాట, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, సర్వశక్తివంతుడు. ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిప్రెజెంట్ అంటే హూ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, సర్వవ్యాప్తి. ఓకే, అంటే ప్రతి చోట ఉండేవాడు భగవంతుడు. ఓమ్నిసెంట్ అంటే ఆల్ నోయింగ్, సర్వజ్ఞుడు, ప్రతిదీ తెలిసిన వాడిని ఏమంటాం? ఓమ్నిసెంట్ అని అంటాం. ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిసెంట్. నెక్స్ట్ పీ. సో పీకి రిలేటెడ్గా ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి ఒక 20 వర్డ్స్ ఉంటాయి ఇందులో. సో పీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దెన్ సో పెసిఫిస్ట్, బిలీవర్ ఇన్ పీస్. సో శాంతివాది. సో పాసిఫై అనే వర్డ్ నుంచి వచ్చింది పెసిఫిస్ట్ అనేది. పాసిఫై అంటే ఏంటి?
కామ్ అని అర్థం. పాసిఫై అంటే కామ్ అని అర్థం. సో పాసిఫై దీని నుంచి ఇంకొక ఓషన్ పేరు కూడా ఉంటుంది, ఏంటది? పెసిఫిక్ ఓషన్. సో పెసిఫిక్ ఓషన్ లిటరల్ మీనింగ్ ఏంటి? కామెస్ట్ ఓషన్ అని అర్థం అనమాట. బట్ వాట్ ఈస్ ద డెడ్లియెస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్? పెసిఫిక్ ఓషన్. ఎందుకంటే దీంట్లోనే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న 90% ఆఫ్ ఆల్ ది యాక్టివ్ వాల్కెనోస్ ఆర్ ఇన్ దిస్ పెసిఫిక్ ఓషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పెనేషియా. పెనేషియా అంటే క్యూర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, సర్వరోగ నివారిణి, దాన్ని పెనేషియా అని అంటాం అనమాట. ఓకే, ప్రతి డిసీజ్కి ఒకటే మందు ఉందనుకోండి, ఆ మందు అన్ని డిసీజెస్కి పనిచేస్తుంది, అన్నిటిని క్యూర్ చేస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటాం? పెనేషియా అని అంటాం, సర్వరోగ నివారిణి. పారిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ పేరెంట్, తల్లిదండ్రుల్ని హత్య చేసే వాళ్ళని పారిసైడ్ అంటాం. ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఫాదర్, సో తండ్రిని హత్య చేసే వాళ్ళని ప్యాట్రిసైడ్ అంటాం. మ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ మదర్. ఓకే, ఫ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ బ్రదర్. పేట్రియాట్ లవర్ ఆఫ్ వన్స్ కంట్రీ, దేశభక్తుడు. పిడియాట్రిషియన్ చిల్డ్రన్స్ డాక్టర్. ఓకే, చిన్నపిల్లలకి వైద్యం చేసే వాళ్ళని పిడియాట్రిషియన్ అని అంటాం. పెడిస్ట్రియన్ అంటే పర్సన్ హూ ఇస్ వాకింగ్ ఆన్ ఫుట్, సో ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని పెడిస్ట్రియన్స్ అని అంటాం అనమాట. సో బైక్ మీద వెళ్ళే వాళ్ళు, కార్ మీద వెళ్ళే వాళ్ళు కాకుండా జస్ట్ నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తారు కదా, వాళ్ళని పెడిస్ట్రియన్స్ అని అంటాం. పెసిమిస్ట్ వన్ హూ ఎక్స్పెక్ట్స్ ది వర్స్ట్, సో పెసిమిస్ట్ అంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉండేవాడు. ఆప్టిమిస్ట్ అంటే ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడేవాడు. ఆప్టిమిజం అంటే పాజిటివ్గా థింక్ చేయడం. పెసిమిజం అంటే నెగిటివ్గా థింక్ చేయడం. పెసిమిస్ట్ అంటే ఎప్పుడు నెగిటివ్ థాట్సే ఉండేవాళ్ళు, నెగిటివ్గానే అన్నీ జరుగుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఫిలాటలిస్ట్ స్టాంప్ కలెక్టర్, కొంతమందికి స్టాంప్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళని ఏమంటాం? ఫిలాటలిస్ట్ అంటాం. స్టాంపుల్ని స్వీకరించేవాడు. ఆ స్టడీని ఏమంటాం? స్టడీ ఆఫ్ స్టాంప్స్ ఏమంటాం? ఫిలాటలీ. ఓకే, అలాగే మనకి న్యూమిస్మాటిక్స్ అని కూడా ఉంటుంది. ఓకే, కలెక్టర్ ఆఫ్ కాయిన్స్. ఓకే, నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవతావాది. ఫిలోగ్నిస్ట్ లవర్ ఆఫ్ విమెన్, స్త్రీలను ప్రేమించేవాడు. ఫిలాజలిస్ట్ స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. లాగ్ అని ఉంది చూసారు, లాగ్ అంటే రిలేటెడ్ టు లాంగ్వేజెస్ అని అర్థం. జీవైఎన్, ఓకే, జీవైఎన్ అని వచ్చిందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు విమెన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గైనకాలజిస్ట్ అని ఉంటుంది కదా, గైనకాలజిస్ట్, అందులో కూడా జీవైఎన్ అని ఉంటుంది. ఓ మిసోజనీ అని ఉంటుంది, సో మిసోజనీ. ఓకే, వన్ హూ టాక్స్ అగైనెస్ట్ విమెన్, సో మిసోజనీ. గైనకాలజిస్ట్ అన్నిట్లో కూడా మనకి జీవైఎన్ అని ఉంటుంది. జీవైఎన్ ఉందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు విమెన్. ఎల్ఓజీ అని ఉందంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్. నెక్స్ట్ ఫోబియా, పర్సిస్టెంట్ ఆర్ ఇర్రేషనల్ ఫియర్, సో భయం అన్నమాట. ఫోనెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, సో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, సో మనం ఈ పదాలని డైరెక్ట్గా ఇలా రాస్తున్నాం కానీ బట్ వీటి వెనకాతలో ఒక ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ప్రతి పదానికి ఒక ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఫోటోగ్రాఫర్ అంటే వన్ హూ టేక్స్ ఫొటోస్. ఫిజిషియన్ అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్, వైద్యుడు. ప్లెగరిజం అంటే కాపీయింగ్ అనదర్స్ వర్క్, ఓకే, వేరే వాళ్ళ వర్క్ని కాపీ చేయడాన్ని ఏమంటాం? ప్లెగరిజం, ఇతరుల రచనలు దొంగలించడం. ప్లాటిట్యూడ్ అంటే కామన్ ప్లేస్ రిమార్క్, సాధారణ వాక్యం, సో ప్రతి ఒక్కళ్ళు కామన్గా యూజ్ చేసే దాన్ని ఏమంటాం? ప్లాటిట్యూడ్. పాలియాండ్రీ, విమెన్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్. యాండ్రీ, ఓకే, యాండ్రీ గ్యామీ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, యాండ్రీ అని వచ్చిందంటే హస్బెండ్స్ ఎక్కువ ఉన్నారు అని అర్థం. ఓకే, మోర్ దాన్ వన్ హస్బెండ్స్ ఉన్నారు అని అంటే పాలియాండ్రీ అని అంట. పాలిగామీ అంటే మోర్ దాన్ వన్ వైఫ్. ఓకే, పాలిగామీ, పాలియాండ్రీ. ఓకే, పాలియాండ్రీ అంటే విమెన్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ హస్బెండ్. పాలిగామీ అంటే ఎ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ వైఫ్. పాలిగాన్, పాలి అంటే ఏంటి? పాలి అంటే మోర్ అని అర్థం. ఫిగర్ విత్ మెనీ సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఇస్ ఎ పాలిగాన్. సో అండ్ ట్రెపీజియం అవ్వచ్చు, ప్యారలలోగ్రామ్, ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ పాలిగాన్స్, ఎక్కువ సైడ్స్ ఉండడం. పాలిగ్లాట్, వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, సో ఎక్కువ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళని ఏమంటాం? పాలిగ్లాట్ అని అంటాం. ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ మోర్ లాంగ్వేజెస్. పాలిగామీ, సో మ్యారేజ్ విత్ మోర్ దాన్ వన్ స్పౌస్. పాలిగ్నీ, మ్యాన్ హూ ఇస్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ వైఫ్, సేమ్ థింగ్. పోస్టెరిటీ, ఫ్యూచర్ జనరేషన్స్, రాబోయే తరాలను ఏమంటాం? పోస్టెరిటీ అని అంటాం. పోర్టబుల్ అంటే ఫిట్ ఫర్ డ్రింకింగ్,
ఇందాక మనం ఎడిబుల్ చూసాం కదా, ఎడిబుల్ అంటే ఫిట్ ఫర్ కన్సంప్షన్ ఆర్ ఫిట్ ఫర్ ఈటింగ్, పోర్టబుల్ అంటే ఫిట్ ఫర్ డ్రింకింగ్. పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్. వాట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ జల్ శక్తి మిషన్? The main target of Jal Shakti mission is to provide portable drinking water. Okay, so అలాగనమాట. Portable అంటే safe drinking, fit for drinking. Next is Q, quadruped అంటే animal with 4 feet, 4 కాళ్ళ కలిగిన జంతువు. కుక్క, ఓకే, గేదె, ఆవు, ఇవన్నీ కూడా quadruped అనమాట. They are animals with 4 feet. Quarantine, isolation for preventing a disease. We all know this quarantine. సో వేరుగా ఉంచుట. మనం కోవిడ్ టైంలో, సో ద పర్సన్ హూ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ COVID-19, సో వాళ్ళని క్వారంటైన్లో, ఐసోలేషన్లో ఉంచేవారు. క్వారెల్సమ్ అంటే ఫౌండ్ ఆఫ్ డిస్ప్యూట్స్, గొడవలు పడడం ఇష్టం ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళని క్వారెల్సమ్ అని అంటాం. నెక్స్ట్ ఈస్ క్వెస్ట్. క్వెస్ట్ అంటే సెర్చ్ అని అర్థం, అన్వేషించడం. క్వశ్చనేర్, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ సర్వే. ఓకే, ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీకు ఇంటి దగ్గరికి సెన్సస్ వాళ్ళు వస్తారు. ఓకే, కొన్ని మంత్స్లో సెన్సస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు కూడా ఒక క్వశ్చనేర్ పట్టుకుని వస్తారనమాట ఈ సెన్సస్ ఎన్యూమరేషన్ కోసం. అప్పుడు వాళ్ళ దగ్గర ఒక క్వశ్చనేర్ ఉంటుంది. ఓకే, ఆ క్వశ్చనేర్లో క్వశ్చన్స్ ఉంటాయి. దే విల్ ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్విక్జాటిక్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్గా ఉండే వాళ్ళని క్విక్జాటిక్ అని అంట. నెక్స్ట్ ఈస్ రెసిపియంట్, వన్ హూ రిసీవ్స్, స్వీకర్త. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. So we have someone called donor and the other one is recipient. For example, O negative అనే ఒక బ్లడ్ గ్రూప్ ఉంది. ఒక O negative అనే బ్లడ్ గ్రూప్ ఉంది. O negative అనే బ్లడ్ గ్రూప్ని ఏమంటాం మనం? యూనివర్సల్ డోనర్ అని అంటాం. ఓకే, యూనివర్సల్ డోనర్. ప్రతి బ్లడ్ గ్రూప్కి కూడా న్యాచురల్గా ఈ రేర్ బ్లడ్ గ్రూప్స్ కాకుండా ఉన్న అన్ని బ్లడ్ గ్రూప్స్కి కూడా O negative పర్సన్ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇన్ ది సిమిలర్ వే వీ హ్యావ్ సమ్వన్ కాల్డ్ AB. ఏబీ అని ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా. సో ఏబీ పర్సన్ ఈజ్ యూనివర్సల్ రెసిపియంట్ అనమాట. ఓకే, ప్రతి బ్లడ్ని తీసుకోవచ్చు. ఓకే, యూనివర్సల్ రెసిపియంట్. సో రెసిపియంట్ అంటే ఏంటి? వన్ హూ రిసీవ్స్. రెక్లూజ్, పర్సన్ లివింగ్ ఇన్ సెక్లూజన్, ఒంటరిగా జీవించే వాళ్ళని రెక్లూజ్ అని అంటాం. రెక్టిఫై, కరెక్ట్ ఏ మిస్టేక్, ఒక మిస్టేక్ని సరి చేసుకోవడాన్ని రెక్టిఫైయింగ్ ద మిస్టేక్. రెఫ్యూజీ అంటే వన్ హూ ఫ్లీస్ ఫర్ సేఫ్టీ, వాళ్ళ సేఫ్టీ కోసం ఒక దేశాన్ని వదిలేసి బయటకు వచ్చేసారనుకోండి, అప్పుడు వాళ్ళని మనం రెఫ్యూజీ అని అంటాం. ఓకే, సో డిపోటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెఫ్యూజీ. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇందాక డిపోటీ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం, అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏముంది? రెఫ్యూజీ అని ఉంది. డిపోటీ అంటే గవర్నమెంటే బయటికి తోసేస్తుంది మిమ్మల్ని. సో గవర్నమెంట్ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ ది కంట్రీ. మీరు వాళ్ళ లాస్ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి గవర్నమెంట్ మిమ్మల్ని బయటికి తోసేసింది అనుకోండి, అప్పుడు యూ విల్ బికమ్ డిపోటీ. మీరు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు అక్కడ చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో వెళ్ళుండొచ్చు. మీరు అక్కడ లాస్ను సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, గవర్నమెంట్కి మీరు నచ్చలేదు, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? బయట దోహేస్తుంది. దాన్ని డిపోటేషన్ అని అంటాం, లేకపోతే డిపోటీ అంటాం. మిమ్మల్ని డిపోటీ అంటారు. రెఫ్యూజీ అంటే ఏంటి? మీకు ఈ కంట్రీలో సరిగ్గా మీ రేస్కో లేకపోతే మీరు ఏదో మీ మీద గవర్నమెంట్ కక్ష పెట్టుకుని కావాలని ఏదో చేస్తోంది అని అనుకున్నాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి ఆశ్రయం కోసం వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రెఫ్యూజీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా, హూ వాజ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, సో షీ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఇండియా యాజ్ ఏ రెఫ్యూజీ. శరణార్థి కింద ఇండియాలో ఉంటుంది. రెనైజెన్స్, రివైవల్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్, కళల పునర్జీవనం, దాన్ని రెనైజెన్స్ అని అంటాం అనమాట. సో ఒకప్పుడు బాగా ఉన్న ఆర్ట్ అండ్ లిటరేచర్ కంప్లీట్గా పోయిన తర్వాత మళ్ళీ ఆ ఆర్ట్ అండ్ లిటరేచర్ అనేది మళ్ళీ బయటకు వస్తుంది అనుకోండి. సో పీపుల్ ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ బిల్డింగ్ దట్ అగైన్. దాన్ని ఏమంటాం? రెనైజెన్స్ అని అంటాం. నెక్స్ట్ ఈజ్ రెనగేడ్. రెనగేడ్ అంటే వన్ హూ డెజర్ట్స్ ఏ కాస్. ఓకే, వన్ హూ డెజర్ట్స్ ఏ కాస్, వాళ్ళని రెనగేడ్ అంటాం. నెక్స్ట్ ఈజ్ రెటిసెంట్, రిజర్వ్డ్ ఇన్ స్పీచ్. తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, హూ ఆర్ నాట్ దట్ అవుట్ స్పోకెన్, బయటికి మాట్లాడిన వాళ్ళు, నాట్ అవుట్ స్పోకెన్. సో వాళ్ళని ఏమంటాం? రెటిసెంట్ అంటాం. నెక్స్ట్ ఈజ్ రెటోరిక్. రెటోరిక్ అంటే ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఎఫెక్టివ్లీ, సో బాగా మాట్లాడే వాళ్ళు. నెక్స్ట్ రస్టిక్, కంట్రీ పర్సన్, గ్రామీణుడు. ఓకే, రా అండ్ రస్టిక్ అనే వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. సో రా అండ్ రస్టిక్, ద పోస్టర్ ఈజ్ రా అండ్ రస్టిక్ అంటే ఏంటి? బాగా నాటుగా ఉంది అని అర్థం అనమాట, కంట్రీ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఎస్కి రిలేటెడ్ సాక్రిలేజ్, వైలేషన్ ఆఫ్ సంథింగ్ సేక్రెడ్. సో పవిత్రమైన దాన్ని అవమానించడం అనమాట, దాన్ని ఏమంటాం? సాక్రిలేజ్. అగైన్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్లాస్ఫమీ యాజ్ వెల్. మనం ఇందాక బ్లాస్ఫమీ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం.
ఓకే, బ్లాస్ఫమీ అంటే ఏంటి? ఏదైనా ఒక రిలీజియన్నో దేవుణ్ణో ఆ దేవుడికి సంబంధించిన పుస్తకాలను విగ్రహాలను ఇలాంటి వాటిని అవమానించారనుకోండి, దెన్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ బ్లాస్ఫమీ. ఓకే, నెక్స్ట్ సాక్రిలేజ్ అన్న కూడా అంతే, వైలేషన్ ఆఫ్ సంథింగ్ సేక్రెడ్. ఓకే, ఏదైనా పవిత్రమైన దాన్ని అవమానిస్తే దాన్ని సాక్రిలేజ్ అని అంటాం. శానిటోరియం అంటే మెడికల్ ట్రీట్మెంట్ ప్లేస్, ఏ ప్లేస్లో అయితే ఈ వైద్యం చేస్తారో దాన్ని శానిటోరియం అని అంటాం. నెక్స్ట్ ఈ శాంగ్వైన్ అంటే హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, ఆశాజనకుడు. నెక్స్ట్ ఈస్ స్క్రిప్టోరియం, రైటింగ్ రూమ్. ఓకే, రచనా గది. స్కల్ప్చర్, వన్ హూ కార్వ్స్ స్టాచ్యూస్. ఓకే, వాళ్ళని ఏమంటాం? స్కల్ప్టర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఈస్ సెనైల్, షోయింగ్ ఓల్డ్ ఏజ్ వీక్నెస్, ముసలితనం వల్ల వచ్చే బలహీనత, దాన్ని ఏమంటాం? సెనైల్ అని అంటాం. సో ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమంది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేవి. ఇప్పుడు మనకి 25 yearsకి 30 yearsకి మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా. బట్ దిస్ ఇస్ నాట్ దాట్. సెనైల్ అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల, ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చే వీక్నెసెస్, కంటి చూపు తగ్గిపోవడం, కాళ్ళు కీళ్ళు నొప్పులు రావడం, దాన్ని సెనైల్ అని అంటాం. నెక్స్ట్ ఈస్ స్కెప్టిక్ అంటే వన్ హూ డౌట్స్, రైట్? ప్రతి దానికి అనుమానించే వాళ్ళు, ప్రతి సైజుకి క్రిటిసైజ్ చేసే వాళ్ళని అంటే స్కెప్టికల్ ఆర్ స్కెప్టిక్. స్లగ్గార్డ్ అంటే లేజీ పర్సన్. ఇందాక మనం ఇంకొక వర్డ్ కూడా డిస్కస్ చేసుకున్నాం, లెథార్జీ అన్నా కూడా లేజీ అనే అర్థం. ఓకే, స్లగ్గార్డ్. సాలిటరీ, లివింగ్ ఎలోన్. ఓకే, ఒక్కడిగానే ఉండడం, దాన్ని సాలిటరీ అని అంటాం, ఒంటరిగా జీవించడం. నెక్స్ట్ ఈ సోమ్నాంబులిస్ట్ అంటే స్లీప్ వాకర్. ఓకే, సోమ్నాంబులిస్ట్ అంటే ఏంటి? స్లీప్ వాకర్, నిద్రలో నడిచేవాడు. సోమ్నామ్ ఆర్ సోమ్న అనే వర్డ్ ఎక్కడైనా వచ్చింది అనుకోండి, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు స్లీప్. ఓకే, స్లీప్ నిద్రకి సంబంధించింది అనమాట సోమ్నని. నెక్స్ట్ సోమ్నాంబులిస్ట్ అంటే ఏంటి? నిద్రలో నడవడం. సోమ్నామ్ లోక్విస్ట్ అంటే వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళని ఏమంటాం? సోమ్నామ్ లోక్విస్ట్. నెక్స్ట్ ఈజ్ సోవరిన్ అంటే సుప్రీం రూలర్, సర్వాధికారి. ఓకే, సోవరిన్. లేకపోతే సోవరిన్ అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, సార్వభౌమత్వం. ఓకే, భారతదేశం సార్వభౌమత్వం. సూసైడ్ అంటే కిల్లింగ్ వన్ సెల్ఫ్. ఓకే, ఆత్మహత్య. సినోనిమ్ అంటే వర్డ్ విత్ సేమ్ మీనింగ్, సేమ్ అదే లిటరల్ మీనింగ్ ఉండే ఇంకొక వర్డ్ని మనం సినోనిమ్ అని అంటాం. నెక్స్ట్ టీటాట్లర్ అంటే వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ డ్రింకింగ్ ఆల్కహాల్, మద్యపానాన్ని కంప్లీట్గా ముత్తుకొని వాడిని టీటాట్లర్ అని అంటాం. టెంపెస్ట్ అంటే వైలెంట్ స్టార్మ్, తుఫాన్ని టెంపెస్ట్. టెంపరరీ, లాస్టింగ్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. థెర్మోమీటర్, డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ టెంపరేచర్. అలాగే మనకి బ్యారోమీటర్ అని ఒకటి ఉంటుంది. బ్యారోమీటర్ దేనికి యూజ్ చేస్తారు? బ్యారోమీటర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ని యూజ్ చేసేది. అలాగే ఎనిమోమీటర్ ఉంటుంది. ఓకే, ఎనిమోమీటర్ దేనికి యూజ్ చేస్తారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థియోక్రసీ, రూల్ బై రిలీజియస్ లీడర్స్. మనం ఏ టైప్ ఆఫ్ క్రసీస్ చూసుకున్నాం? మనం డెమోక్రసీ చూసాం. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎనార్కీ, డిక్టేటర్షిప్, మోనార్కీ, వీటిలన్నింటిలో కూడా మనకి ఏం చూసాం? సింగిల్ పర్సన్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే వి డిస్కస్డ్ అబౌట్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీలో అఫీషియల్స్ ఉంటారు, దే ఆర్ ది రూలింగ్ పీపుల్. అండ్ ఇక్కడ థియోక్రసీ ఉంది. థియోక్రసీ అంటే రూల్ బై రిలీజియస్ లీడర్స్, మతపాలన. థియాలజీ అంటే స్టడీ ఆఫ్ గాడ్ ఆర్ రిలీజియన్. ఎక్కడైనా థియో అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ లేదా రిలీజియన్. ఓకే, దేవుడికి కానీ రిలీజియన్కి కానీ సంబంధించిన వర్డ్ అని అర్థం థియో. ఓకే, టూంబ్ అంటే గ్రేవ్ అని అర్థం, సమాధి. ట్రాన్స్పరెంట్, అలోయింగ్ లైట్ టు పాస్ త్రూ, దాన్ని ట్రాన్స్పరెంట్ అని అంటాం. ట్రాన్స్పరెంట్ కాని దాన్ని ఏమంటాం మనం? ఒపేక్. ఓకే, దాన్ని ట్రాన్స్పరెంట్ అంటే లైట్ పాస్ అవుతుంటుంది, ఒపేక్ అంటే లైట్ పాస్ అవ్వండి. ట్రూవెంట్ అంటే వన్ హూ స్టేస్ అవే ఫ్రమ్ డ్యూటీ, సో పనికి హాజరు కాకుండా ఉండే వాళ్ళని ట్రూవెంట్ అని అంటాం. ట్యూటర్ అంటే ప్రైవేట్ టీచర్. నెక్స్ట్ ఉబిక్విటస్ అంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్, జస్ట్ లైక్ ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రతి చోట ఉండేవాడు. అలాగే ఉబిక్విటస్ అంటే హూ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, సర్వవ్యాప్తి. అల్టిమేటం అంటే ఫైనల్ వార్నింగ్, సో లాస్ట్ వార్నింగ్ అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? అల్టిమేటం అని అంటాం. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది, పెనల్టిమేట్ అంటే ఏంటి? ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను నీకు జస్ట్ బిఫోర్ ది ఫైనల్ వార్నింగ్, దాన్ని ఏమంటాం? పెనల్టిమేట్ అని అంటాం. యునానిమస్, ఇన్ కంప్లీట్ అగ్రిమెంట్.
సో అందరు కలిసి ఏకగ్రీవంగా ఒక పర్సన్ ఎన్నుకుంటున్నారు అనుకోండి, అప్పుడేంటి యునానిమస్ అనే వర్డ్ వస్తుంది. అర్బన్ అంటే రిలేటెడ్ టు సిటీ, సో పట్టణానికి చెందింది, రైట్. ఉషరర్ అంటే వన్ హూ లెండ్స్ మనీ ఎట్ హై ఇంట్రెస్ట్, సో అధిక వడ్డీకి అప్పు ఇచ్చేవాడు. ఓకే, సో వాళ్ళని ఏమంటాం, ఉసరర్ అని అంట. మనకి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ 2 words, ఇది ఒకటి USURER, ఇదేమో ఉసరర్ అంటే ఏంటి, వన్ హూ లెండ్స్ మనీ ఎట్ హై ఇంట్రెస్ట్. నెక్స్ట్ దెర్ ఈస్ అదర్ వర్డ్ కాల్డ్ అషర్. అషర్ అని చెప్పి ఇంకొక వర్డ్ ఉంటుంది. అషర్ ఏంటి, అషర్ ఈజ్ అ పర్సన్ హూ థ్రోస్ లైట్, గైడింగ్ పర్సన్ అనమాట. గైడ్ని అషర్ అని అంటాం. మీరు మూవీకి వెళ్ళారు అనుకోండి, మూవీలో ఒక పర్సన్ లైట్ పెట్టుకుని మీ సీట్ ఎక్కడ చూపిస్తారు కదా, ఆ పర్సన్ అషర్ అని అంటాం. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్. నా వ్యాండల్, వ్యాండల్ అంటే వన్ హూ డిస్ట్రాయ్స్ ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసే వాళ్ళని వ్యాండల్ అంటాం. సో దాని వ్యాండలిజం అనే దాన్ని కూడా మనం ఇక్కడ వినొచ్చు అనమాట. వ్యాండల్ అంటే వన్ హూ డిస్ట్రాయ్స్ ప్రాపర్టీ, ఆస్తిని ధ్వంసం చేయడం. వెజిటేరియన్ అంటే వన్ హూ డస్ నాట్ ఈట్ మీట్. వెటరన్, వెటరన్ అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అనుభవజ్ఞుడు. ఓకే, ది వెటరన్ స్పిన్నర్, ద వెటరన్ బ్యాట్స్మెన్. ఓకే, వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. విసినిటీ అంటే నియర్ బై ఏరియా, ఓకే, సమీప ప్రాంతం, దాని విసినిటీ అని అంటాం. విరులెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్, అత్యంత విషపూరితమైనది, దాన్ని విరులెంట్ అని అంటారు. నెక్స్ట్ జీలట్. జీలట్ అంటే ఫెనాటికల్లీ డివోటెడ్ పర్సన్, మితవాది. ఓకే, ఫెనాటికల్లీ డివోటెడ్ పర్సన్, ఒక రాంగ్ కాజ్ కోసం కంప్లీట్గా తన మొత్తాన్ని కూడా దాని మీద పెట్టేసి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా. యూ కెన్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్, టెర్రరిస్టులు ఉన్నారు అనుకోండి. సో వాట్ దే ఆర్ డూయింగ్, ద పాకిస్తానీ మిలిటెంట్ గ్రూప్స్, సో ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి. సో దే ఆర్ ఫెనాటికలీ డివోటెడ్ టు సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫెనాటికలీ డివోటెడ్ పర్సన్, సో వాళ్ళని ఏమంటాం, జేలెట్ అని అంటాం. జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్, ఒక పీక్ ఉందనుకోండి, ఆ పీక్ మీద ఉంటే టాప్ మోస్ట్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని జెనిత్ అని అంటాం, శిఖరం. జువాలజీ, జువాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ యానిమల్స్, జంతు శాస్త్రం, దాన్ని జువాలజీ అని అంటాం. ఓకే, సో మనం ఈ వీడియోలో 202 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. The PDF of this video is available in our website, and a website ki sambandhinchina link kinda description lo istanu. You can get it from there. Signing off, your modern teacher.